మిమ్మల్ని చూసి ఆ అల్లరి పిల్ల క్యారెక్టర్ ఇచ్చేసినట్టున్నారు. నాకు ఏడుపు సీన్ అనేది చాలా కష్టం చేయడం. అర్చన గారు అయితే లిటరల్లీ అండి, మీరు ఇప్పటికిప్పుడు చెప్పి ఏడవండి అంటే వితౌట్ లిజనింగ్ షీ విల్ క్రై. శ్రీవల్లి తర్వాత మళ్ళీ సీరియల్స్ ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? యాక్చువల్ గా ఒక 3 ఫిల్మ్స్ ఉన్నాయి నాకు లైన్ లో. నేను రీసెంట్ గా టీఆర్ఎస్ యాడ్స్ చేశాను. మన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. నేను రీసెంట్ గా స్వర్గసీమ సుకేతన చేశాను, రియల్ ఎస్టేట్ యాడ్. అసలు ఒక దానికోసం నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు దాని గురించి తెలుసుకున్నాక దిగు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని శ్రీవల్లి సీరియల్ ఫేమ్ విజయ్ గారు ఉన్నారు. దాంట్లో అల్లరిగా చాలా మందిని ఆకట్టుకున్నారు. చాలా సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది. ఆయన రీసెంట్లీ మూవీస్ లో కూడా నటిస్తున్నారు. యాడ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఈ రోజు మనం విజయ్ గారితో ఇంటర్వ్యూ. హాయ్ మ్యామ్. హలో. సీరియల్స్ లో కొంచెం మనకు బ్లాక్ చేసుకోవాలి డేట్స్, అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీరు మూవీస్ కూడా చేస్తున్నారు అన్నారు. అది చాలా టఫ్. సీరియల్ ఆర్టిస్ట్ కి ఉన్నంత టఫ్నెస్ ఇదే ఉండదు. మ్యాథ్స్ పేపర్ అని ఈజీగా రాస్తారేమో కానీ డేట్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోలేరు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఒక 3 ఫిల్మ్స్ ఉన్నాయి నాకు లైన్ లో. ఆ 3 ఫిలిమ్స్ వాళ్ళు రండి, ఆఫీస్ కి రండి, మీకు క్యారెక్టర్ అన్ని ఓకే అయిపోయింది, మీరు జస్ట్ వచ్చి ఒక్కసారి మాట్లాడి వెళ్ళండి, అది కూడా కుదరట్లేదు నాకు. అసలు అవ్వట్లేదు. సీరియల్ వీళ్ళేమో 2 వీక్స్ తీసుకుంటారు ఒక సీరియల్ అనేది, 2 వీక్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మూవీ వాళ్ళు ఏంటంటే వీక్స్ బట్టి చేయరు కదా, వాళ్ళు అందరి డేట్స్ చూసుకొని వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు. అక్కడ మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ముందే మనం చెప్పుకోవాలి, సార్ నాకు ఈ వీక్స్ లో కొంచెం అడ్జస్ట్ చేయడానికి చూస్తే ఓకే, దెన్ ఐ విల్ కంఫర్ట్ విత్ ద మూవీ అని మనం మాట్లాడుకుంటే దెన్ వాళ్ళు 1-2 డేస్ ఉంటే అటు ఇటుగా అడ్జస్ట్ చేస్తారు మూవీ వాళ్ళు. సీరియల్ వాళ్ళైతే ఆబ్వియస్లీ చేయరు, వాళ్ళు అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళ వీక్స్ కాబట్టి రెగ్యులర్ గా టెలికాస్ట్ అవ్వాలి. కొంచెం సేపు ఆగిపోయినా కూడా ఇట్స్ నాట్ వర్క్అవుట్. సో మూవీస్ వాళ్ళకి మనం ఎలాగలాగా అడ్జస్ట్ చేయించుకోవాలి, అలా కంటిన్యూ అవుతుంది అనమాట. కానీ యాక్చువల్లీ సీరియల్ వాళ్ళకు యాక్చువల్లీ మూవీస్ లో ఇవ్వరు ఆఫర్స్, చాలా రేర్. ఈ మధ్య అలా అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు సీరియల్ వాళ్ళు కూడా చాలా మంది మూవీస్ లో వచ్చేస్తున్నారు. డేట్స్ ప్రాబ్లం, ఆర్టిస్ట్ ప్రాబ్లం కాదు, డేట్స్ మళ్ళీ కుదరదని చాలా మంది. అది ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు సీరియల్ వాళ్ళు ఏం చేస్తారు, 1 to 15 days అని బ్లాక్ చేసేస్తారు. దాంట్లో 5 days షూట్ పెడతారు, 10 days ఇంకా చెప్తారా అంటారు. అది థ్యాంక్ గాడ్ ఇప్పుడు నేను హీరోయిన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ మొత్తం ఉంటాను. మాక్సిమం 1-2 days గ్యాప్ రావచ్చు, మిగతా అంతా ప్యాక్డ్ ఉంటాను. మూవీస్ అంటే ఇంకా ఈ గ్యాప్ లో మనం దొరికితే చేసుకోవడము, లేదా యాడ్ ఫిలిమ్స్ అయితే బెస్ట్. యాడ్స్ అంటే 1 day లో అయిపోతాయి కాబట్టి అవి ఎక్కువ చేసుకుంటాం. మధ్యలో ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటాం, లైక్ జ్యువెలరీ షాప్స్ కి కానీ అలాగా. అయితే అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మీ అమ్మాయిలకి ఎక్కడైనా కూడా యాడ్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, రెడీగా ఉంటాయి. మీరే రిజెక్ట్ చేయాలి, ఇది వద్దు ఇది చేయమన్న కాన్సెప్ట్లు ఉంటాయి. అబ్బాయిలకు మాత్రం దొరుకుతూనే బరకత్ అన్నట్టు ఉంటది. అవునులేండి, అదైతే ఒప్పుకుంటాను. నాకు తెలిసిన చాలా మంది కూడా స్టిల్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఫర్ మీ అండ్ లక్కీలీ నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంది. థ్యాంక్ గాడ్. ఫస్ట్ థింగ్ మన యాటిట్యూడ్ బాగుండాలండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా 10 మందితో కలిసిపోయి వాళ్ళతో హ్యాపీగా చేసుకుంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం పిలవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. పేషెన్స్ ఉండాలి ఇండస్ట్రీ, పేషెన్స్ ఆబ్వియస్లీ. ఓకే. అండ్ మీరు అప్కమింగ్ స్టార్టింగ్ కానీ మీరు చేసే సీరియల్ ఆర్టిస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, చాలా ఫస్ట్ హీరోయిన్, మళ్ళీ పెద్ద క్యారెక్టర్, ఏదో చిన్న క్యారెక్టర్ గెస్ట్ రోల్స్ అంటేనేమో నార్మల్ చేసాము వెళ్ళిపోయాం. మళ్ళీ వాళ్ళతో జర్నీ చేయాలి, మనం డైలీ వాళ్ళని చూడాలి, వాళ్ళతో యాక్ట్ చేయాలి. ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం? నాకు ఫస్ట్ నేను ఆడిషన్ కి వెళ్ళి అయిపోయాక అగ్రిమెంట్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళాను సీరియల్ వాళ్ళతోటి. మన ప్రవీణ మేడం తోటి చేసుకుందామని వెళ్ళాము. దెన్ నాకేం తెలియదు అప్పుడు కూడా. అడుగుతున్నాను, మ్యామ్ ఎవరున్నారు, హీరో ఎవరు అంటే, హీరో ఎవరు లేరమ్మా నువ్వే హీరో అన్నా. నేను జాబ్ అంటే మ్యామ్ అంటే మొత్తం నీదే జరుగుతుంది, హీరో నేను చెప్తాలే, నీకు ఎందుకు అంత ప్రాబ్లం అనేసి అన్నారు. ఓకే అనుకున్నా. అంటే ఇంకెవరెవరు ఉన్నారు అని నార్మల్గా అడుగుతుంటే చెప్పారనమాట, ఇట్లా కార్తీక దీపంలో సౌందర్య క్యారెక్టర్ చేసిన అర్చన గారు ఉన్నారు అని. ఆవిడ నీకు మదర్ క్యారెక్టర్ అని చెప్పారు. షీఈ్ రియలీ సీనియర్ యాక్టర్. 5 years కార్తీక దీపం అంత బిఫోర్ కూడా చాలా చేశారు, కన్నడలో చేశారు, మలయాళంలో చేశారు. సో ఎక్స్పీరియన్స్డ్ తను. సో ఆవిడతో అనగానే నాకు కొంచెం షివర్ అయిపోయిందా, ఓ మై గాడ్ ఆవిడనా అనుకున్నా. దెన్ ఫాదర్ క్యారెక్టర్ రాజ్ కుమార్ గారు అన్నారు, పెద్ద అలా అనేసరికి ఇంకా నేను అనుకున్నా అమ్మో, అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ థింగ్, ఇంత పెద్ద వాళ్ళతోటి నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి సీరియల్ చేస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. బట్ స్టిల్ నాకు చాలా భయం అనిపించింది, అంటే అంత పెద్ద వాళ్ళతో కదా ఒకళ్ళని చేయకపోతే షార్ట్స్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనుకున్నా. బట్ వన్స్ షూట్ స్టార్ట్ అయ్యాక అర్చన గారు మాత్రం లిటరల్లీ షీ వాజ్ లైక్ మై రియల్ మదర్.
చాలా కేర్ చేస్తారు ఆర్టిస్ట్లని, Okay. ఎక్స్పెషల్లీ నన్ను చిన్న పిల్లలాగా చూసుకుంటారు. నేను మొత్తం అక్కడ అందరితో చిన్న పిల్లలానే ఉంటాను. సో కెమెరా ఫేవర్ ఎలా ఉండాలి, ఇలా చెప్పాలి, కొన్ని డైలాగ్స్ నాకు పోయినా ఆవిడ అందియడము, చాలా సపోర్టివ్ గా ఉంటారు. రాజ్ కుమార్ గారు కూడా సేమ్. ఆ సార్ తో ఇప్పటి వరకు నాకు కాంబినేషన్ షార్ట్స్ ఏం పడలేదు. వాళ్ళ సెపరేట్ ఫ్యామిలీ, మా సెపరేట్ ఫ్యామిలీ. సో కానీ నార్మల్ షూట్ గ్యాప్ లో మాత్రం చాలా ఫ్రీగా ఉంటాం, సార్ తో బాగా మాట్లాడుకుంటాం అందరం. అండ్ ఇప్పుడు విక్రమ్ గారు కూడా ఉన్నారు దాంట్లో, లడ్డు క్యారెక్టర్ చేస్తున్నారు మా మామయ్య విక్రమాదిత్య గారు. హీఈస్ ఆల్సో సో స్వీట్ పర్సన్, మాతో చాలా జాయిల్ గా ఉంటారు, రీల్స్ చేస్తుంటాం. ఇదే కదా టైం దొరికితే బ్రేక్ దొరికితే రీల్స్ చేయాలి. ఇంకా మాకు అదే కదా ఎక్కువ ఈయన కూడా చేస్తుంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు, రితేష్ గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు, ప్రియా గారు వాళ్ళిద్దరు. ఆయన బాగా చేస్తారు రీల్స్, ఇంకా చాలా చేస్తారు. ప్రియా గారు కూడా చాలా స్వీట్ పర్సన్. రితేష్ గారితో ఎక్కువ నేను మాట్లాడలేదు, బట్ హీఈస్ ఆల్సో సో నైస్. మొన్ననే వాళ్ళ బాబు కూడా వచ్చారు, చాలా ఎంజాయ్ చేసాం సెట్ అంతా. చాలా బాగుంటుంది. ఓకే. అండ్ కమ్ టు యువర్ పార్ట్నర్ హీరో, ఎలా ఉంటారు సెట్ లో? ఎక్కడ తెలుగు అబ్బాయినా తను? తెలుగు అబ్బాయి. హీస్ ఆల్సో నైస్ పర్సన్. ఎక్కువగా మాట్లాడు, ఎవరితో మాట్లాడు ఎక్కువ. పేరేంటిది అబ్బాయి? పేరు అమ్మా చాలా క్లోజ్నెస్ ఉంటుంది. సాయి. అమ్మ చాలా టైం పట్టిందంటే నిజంగా ఎక్కువనే మాట్లాడాడు ఆయన. ఎక్కువ మాట్లాడు, అస్సలు మాట్లాడు. అమ్మాయిలతో ఎందుకో మనకు తెలీదు, బట్ నైస్ పర్సన్. మాకు షార్ట్ లో మాత్రం చాలా కోఆపరేట్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. నేను కూడా చూస్తాను కదా మేము టెలికాస్ట్ అయ్యేటప్పుడు, నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తే లడలడ మాట్లాడుకుంటారేమో సెట్ లాగా ఉంటారు. అవును, చాలా కామ్ పర్సన్. అంటే నా కొంతమందితో కామ్ ఉంటాడు, సర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో మాత్రం మళ్ళీ జాయిల్ గా ఉంటాడు. కాకపోతే కొంతమంది రిజర్వ్డ్ గా ఉంటారు, రిజర్వ్డ్ పర్సన్ చాలా. సో చాలా తక్కువ మాట్లాడతారు, బట్ యాక్టింగ్ పరంగా మాత్రం హీఈస్ రియలీ గుడ్. ఓకే. ఎక్కడైనా మీకు కష్టం వచ్చిన, ఇద్దరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అస్సలు లేవు. అస్సలు ఇదంతా ఎగురుడేనా? ఎగురుడే అంటే తను కూడా అలాగే ఉంటాడు, హైపర్ యాక్టివ్ క్యారెక్టర్, చాలా కామెడీగా చేయడము. తను అంటే డైరెక్టర్స్ మన జై సార్ మాత్రం క్రేజీ సార్. అసలు ఆయన విజన్ ఎలా ఉందో అలా దింపేస్తాడు అనమాట మాతోటి. చాలా బాగా టైం ఇస్తాడు ఆర్టిస్ట్లకి. ఏం కాదు, ఒకసారి ఇలా చేయాలి, సింగిల్ షాట్ ఏం అవసరం లేదు, కావాలంటే ఇంకో 2-3 షార్ట్స్ తీసుకో, కానీ బాగా చేయి, బెస్ట్ చేయంటారు. సో ఆయన టైం ఇవ్వడం వల్ల మాకు కూడా కొంచెం ఓన్ చేసుకొని చెప్పేంత అవకాశం మాకు వస్తుంది. సో నాకు చాలా ఇష్టం జైసార్ డైరెక్షన్ అంటే. అండ్ కమ్ టు యువర్ కాస్ట్యూమ్స్, సీరియల్ ఆర్టిస్ట్లకు అయితే మీకన్నా ముందు అవి అన్ని వెనక వస్తుంటాయి, సూట్ కేస్ అవి అన్ని. ఎలా, ఎన్ని డ్రెస్సెస్ ఎలా కొంటారు, లేకుంటే వీళ్ళు సెలెక్ట్ చేస్తారా మీకు? అదే నేను కొంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఫలానా కాస్ట్యూమ్స్ కావాలని చెప్తారా? చెప్తారు. లైక్ అంటే ఇలాగని కాదు, నువ్వు కాలేజ్కి వెళ్ళే అమ్మాయివి కాబట్టి రెగ్యులర్ గా చుడిదార్స్ ఎలా ఉంటాయి అలాగా. బికాస్ మా డాడీ అనేది పెద్ద క్యారెక్టర్, ఆయన ఊర్లో పెద్ద మనిషి అంటారు కదా, అలా క్యారెక్టర్ అన్నమాట. సో ఆయనకి కూతురు కూడా ఎలా ఉండాలంటే పద్ధతిగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా అమ్మాయి ఉండాలి కాబట్టి ఎక్కువ వెస్ట్రన్ అనేది వేయించారు అనమాట. ఓన్లీ సాంప్రదాయంగా ఉండేలాగా చుడిదార్స్ ఎక్కువ అంటారు. నా షాపింగ్ మొత్తం సౌత్ ఇండియా షాపింగ్ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య మొత్తం అక్కడే తీసుకుంటున్నాను, చాలా తక్కువలో బాగుంటున్నాయి. ఎందుకంటే మాకు ఒక సీన్ కి చేసి ఇంకో సీన్ మేము ఆబ్వియస్లీ వేసుకోలేము, కొంత టైం తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తామేమో, కానీ ఇప్పుడే అయితే వేయం కాబట్టి కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో తీసుకోవాలని సౌత్ ఇండియాలో అయితే బాగున్నాయి. సౌత్ ఇండియా, చెన్నై షాపింగ్ మాల్ 2 కవర్ చేసేస్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ మధ్య ఇంకొంచెం చేంజ్ చేస్తున్నాను ప్యాటర్న్. సార్ వాళ్ళు అన్నారు కొంచెం చేంజ్ చేయన్నారు. జైసర్ చాలా పర్టికులర్ అబౌట్ మై కాస్ట్యూమ్స్. నేను ఒక 10 తీసుకెళ్తే ఆయన ఓన్లీ 5 వాడతారు, 5 పక్క పడేయమంటారు. నేను అవన్నీ కష్టపడి కొనుక్కుంటాను, అవన్నీ కొనుక్కొని పెట్టుకుంటాను, ఆయన ఏమో వద్దంటారు. బికాస్ అంటే నేను బాగా కనిపించాలి స్క్రీన్ కి అని. అండ్ టైటిల్ సాంగ్ నాకు నా లైఫ్ లో మర్చిపోలేని సాంగ్ అది. శ్రీవల్లి సాంగ్, ఎదిలాబాద్ దగ్గర, ఎదిలాబాద్ లోపలికి విలేజ్ ఉంది, అక్కడ మొత్తం పొలాలే, చాలా బాగుంది గ్రీనరీ. అక్కడ చేసాం అనమాట సాంగ్, చాలా చాలా బాగా వచ్చింది. కొరియోగ్రాఫర్స్ కూడా వచ్చారు, మన ఆటా సందీప్ అండ్ జ్యోతి గారు, వాళ్ళిద్దరే కొరియోగ్రాఫ్ చేశారు ఆ సాంగ్ కి. చాలా బాగుంది. ఆ సాంగ్ కాస్ట్యూమ్స్ కూడా ప్రవీణ మేడం సెపరేట్ గా వాళ్ళు చేయించి తీసుకొచ్చారు, అందుకే లుక్ చాలా బాగుంటుంది. ఓకే, అలా వెళ్ళిపోతున్నాను సీరియల్. ఓకే, అండ్ మూవీస్ కి వచ్చేస్తే ఫస్ట్ మూవీ చేసింది ఏంటిది మీరు?
ఫస్ట్ మూవీ అంటే నేను స్టూడెంట్ సార్ అని ఒక మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఓకే. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను అచ్చా, అనమాట. అచ్చా. లైక్ ఫోన్ షాప్ ఉంది, హ్యాపీ ఫోన్ షాప్, దాంట్లో నేను సేల్స్ గర్ల్ గా చేశాను. ఓకే. బట్ ఆ రోజు నా యాక్టింగ్ చూసి, అంటే ఆ రోజు చాలా మంది భయపడిపోయారు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ. నాకు కూడా కొత్తనే, బట్ కెమెరా ముందు నేను భయపడలేదు అనమాట. అచ్చా. నేను డైలాగ్స్ చెప్పేశాను. చెప్పినందుకు డైరెక్టర్ కానీ మన చిన్ని కృష్ణ సార్ ఉన్నారు అక్కడ, మన ఇప్పుడు ఓజీ మూవీ బ్రో మూవీకి కో డైరెక్టర్ గా చేస్తున్నారు ఆయన. ఆయన ఉన్నారనమాట ఆ రోజు అక్కడ. ఆయన ఉండి ఇంప్రెస్ అయ్యి వెంటనే నా నెంబర్ తీసుకొని టచ్ లో ఉన్నాను. ఇప్పటికీ నాది కొత్త టచ్ లో ఉంటారు సార్. ఓకే. సో అది నా ఫస్ట్ మూవీ. దాని తర్వాత సైదులు అనే ఒక మూవీ చేశాను. ఓకే. అది ఫుల్ మూవీ. సైదుల తర్వాత తురుంకన్లు చేశాను. యాక్చువల్లీ తురుంకన్ల కన్నా ముందు సైదుల కన్నా ముందు తురుంకన్లు చేశాను. ఓకే. ఇప్పుడు ఆ సినిమా రిలీజింగ్ ఉంది. తురుంకన్లు ఇప్పుడు ప్రమోషన్స్ అవుతున్నాయి ఎక్కువ. ఓకే. దానికోసం వీడియోస్ చేస్తున్నారు, ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు. మొన్ననే ప్రమోషనల్ సాంగ్ కూడా చేశాం షూట్. అచ్చా. బెస్ట్ మూవీ అది. అందులో కూడా ఎవరు నన్ను గుర్తుపెట్టారు. అది ఎప్పుడో చేశాను, అదే అదే. ఓకే. ఇప్పుడు రిలీజింగ్ కి పెడుతున్నారు. బట్ కాన్సెప్ట్ వాజ్ రియలీ గుడ్. లైక్ బలగం మూవీ టైప్ లో ఉంటుంది ఇది కూడా. ఓకే. ఫ్యామిలీ ఒక ఊరు డ్రామా లాగా ఉంటుంది, అచ్చా. చాలా బాగుంటుంది. ఓకే. సో అది చేశాను. దాంతో పెన్నీ అని ఒక మూవీ చేశాను, హిందీ మూవీ. ఓ. ఫస్ట్ మై డెబ్యూ ఫిల్మ్ హిందీలో. ఓకే. అందులో కూడా వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాను. అండ్ గీత సాక్షిగా మన ఆంటోనీ మట్టిపల్లి సార్ చేశారు. ఓకే. ఆయన కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి నెక్స్ట్ మూవీ ఆయన రాసి పెట్టుకొని చెప్పేశారు. అందులో ఆదర్శ్ మన సీరియల్ హీరో అనమాట, అవును. ఫస్ట్ ఫిల్మ్. అవును. సో అందులో నేను చెల్లెలుగా చేశాను. అందులో మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్ట్ మొన్న రిలీజ్ మొన్న రిలీజ్ అయింది, రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు పన్నే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఎవరంటే కబాలి మూవీ ఉంది కదా, అవును. అందులో మనకు రజనీకాంత్ కి డాటర్ గా చేసింది సాయి ధనుషిక, అవును. తమిళ యాక్ట్రెస్. తన మూవీ ఒకటి వస్తుంది ఇప్పుడు, అంతిమ తీర్పు అని. అందులో వీళ్ళు కూడా ఉన్నారు, ఎవరు చాలా మంది ఉన్నారు సీనియర్ వాళ్ళు. ఓకే. వాళ్ళతోటి కూడా చేశాను. దాంట్లో నేను సెకండ్ హీరోయిన్ గా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది అది కూడా. అంత బిజీ ఉన్నారు అనమాట విజయ గారు. ఏదో అండి అలా దేవుడి దయ వల్ల. ఓకే. ఎవరైనా ఉన్నారా మీకు దీంట్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళా, లేకుంటే మీ ఓన్ గా మీరు ట్రై చేశారు ఇండస్ట్రీ? ఓన్ గానే. ఎవ్వరు లేరు నాకు అసలు, ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను ఓన్ గా నా ఇంట్రెస్ట్ తోటి బయట తిరగడము. అది లిటరల్ గా చెప్పాలంటే కనీసం వాటర్ కూడా తాగేదాన్ని కాదు డే అంతా చూసుకుంటే. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అమీర్పేట అంటే తెలీదు, ఏం తెలీదు నాకు. డైరెక్ట్ ఇక్కడ ఇంట్లో బుక్ చేసుకునేదాన్ని. డాడీని ఒక 500 అడిగేదాన్ని, ఇంట్లో బుక్ చేసుకొని ఆడిషన్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. కొన్నిసార్లు డబ్బులు సరిపోలేదు, మా డాడీ ఇస్తారు అమౌంట్. ఆయన దగ్గర చాలానే ఉన్నాయి, బల్కీగానే ఉన్నాయి, కానీ నాకు అడగాలనిపించదు. ఎందుకు ఊరికి అమౌంట్ అడిగేదాం బాగుండదని. ఉన్న అమౌంట్ లోనే ఒక రోజులోనే 3-4 ఆడిషన్స్ చేసేదాన్ని. అలా అన్ని తిరిగేసే మధ్యలో కనీసం వాటర్ తీసుకునేదాన్ని కాదు. అలా అన్ని ఆఫీసులకి తిరిగి ర్యాపిడోస్ బుక్ చేసుకొని, బైక్స్ బుక్ చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు వాటర్ తాగి కొంచెం అన్నం తిరిగి కూర్చునేదాన్ని. లిటరలీ మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న అన్ని ఆఫీసులకు నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళా నన్ను గుర్తుపడతారు ఖచ్చితంగా, మీరు వచ్చారు కదా. సో చాలా స్ట్రగుల్ అయ్యాను స్టార్టింగ్ మాత్రం. అందరు అంటారు తొందరగానే క్లిక్ అయ్యావా అని. తొందరగా ఎవరు క్లిక్ అవ్వరండి, ఆబ్వియస్లీ మనం కష్టపడితేనే అవుతారు. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను, నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి చేసుకున్నాను, వచ్చాను. ఎవరి మీద ఆధారపడలేదు. నువ్వు ఇస్తేనే నేను చేయగలుగుతాను అని ఎవరిని అడగలేదు, ఒకరిని అడుక్కోలేదు, అవకాశం ఏమని కూడా అడుక్కోలేదు. నేను వెళ్ళాను, ఆడిషన్ చేసాను, మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు. అలాగే అనుకున్నాను, చేశాను, వాళ్ళకి నచ్చాను, తీసుకున్నారు. చిన్నగా చేసుకుంటూ వచ్చాను. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్. మమ్మీ ఇంత ముందుకు నర్స్ గా చేసింది, బట్ ఇప్పుడు హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. అండ్ నాకు సిస్టర్స్ ఉన్నారు, ఒకరు మ్యారీడ్, ఇద్దరు ఉన్నారు సిస్టర్స్. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఒకరు మ్యారీడ్, ఒకరేమో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఓకే. 3 మెంబర్స్ మీరు మొత్తం? 3 మెంబర్స్. అబ్బాయిలు లేరు? లేరు. ఓ నేను చిన్న అమ్మాయి. అచ్చా. ఇప్పుడు మీరే దానికి డాన్ అన్నమాట. కైండ్ ఆఫ్. ఓకే. మంచిగా హెల్త్ ప్రాబ్లం ఏమైనా కూడా డాడీ వాళ్ళు చూసుకుంటారు మీకు కదా, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు పెద్ద హాస్పిటల్ కి వెళ్ళి చూసుకున్నట్టుగా కూడా ఏం లేదు. అదే అంటున్నా. ఓకే. అండ్ కమ్ టు ద, ఇప్పుడు మీ డబ్బింగ్ మీరు చెప్తున్నారా లేకుంటే వేరే వాళ్ళ మీ వాయిస్? మూవీస్ లో అయితే నేనే చెప్పుకుంటాను, సీరియల్ మాత్రం వేరే వాళ్ళు చెప్తున్నారు. తను ఎవరు తెలియదు కానీ నాకు చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. సమ్ మూవీస్ లో హీరోయిన్స్ కు చెప్తారంట ఆవిడ, బాగా చెప్తున్నారు. తొందరగా నెంబర్ తీసుకొని థాంక్స్ చెప్పండి. ఇంకా తను ఉన్నా కూడా తనతోనే చెప్పించుకుంటే బాగుంటుంది, వాయిస్ సెట్ అయిపోయినట్టు. అది తనది బాగా సూట్ అయింది నాకు. ఓకే. అండ్ మనం వచ్చేస్తే తెలుగు అమ్మాయిలం ఎట్లా ఉంటదంటే ఇండస్ట్రీ అనగానే భయపడతారు అమ్మాయిలకు పంపించడానికి. ఫస్ట్ అలాంటి ఫేస్ ఇంట్లో ఏమన్నా పాయింట్ ఏమైనా రేజ్ చేశారా పేరెంట్స్?
అంటే టు బి ఫ్రాంక్ మా ఇంట్లో ఏం తెలియదు ఆ, ఇండస్ట్రీ. మమ్మీ డాడీకి తెలియదు, సిస్టర్స్ కి అంటే ఐడియా ఉంది కొంచెం. అచ్చా మమ్మీ డాడీకి అసలు ఐడియా లేదు ఇలాంటివి ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పటికి కూడా తెలియదు అచ్చా యాక్చువల్గా. ఓకే ఓకే అవునా అంటారు అంతేగాని అంత ఐడియా లేదు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఓకే సో నాకు వాళ్ళ సైడ్ నుండి అవేం వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా కవర్ చేసుకుంటూ వచ్చేసాను బయటికి. ఓకే బట్ నాకు తెలుసు, అదే వచ్చినప్పుడు తెలియదు నాకు కూడా. Okay. వచ్చినప్పుడు ఏదో అంటారు కానీ ఐడియా అర్థం కాలేదు నాకు ఏంటనేది. తర్వాత కొంతమందిని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా అలా అని. సో అలా తెలిసింది కానీ నేను కూడా ఫేస్ చేశాను అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు కూడా. Okay. బట్ స్మార్ట్ గా మనం వర్క్ చేయాలి Okay. అంతే. మనం ఏదో ఇది అది తీసుకోకుండా నువ్వు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అయిపోయింది. అంతే అంతే Yeah. ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేకపోతే లేదు. లేదు, అంతే, that's it. మన రిజర్వ్ మనం అంత సీరియస్ అయ్యి అంత ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, అంతే ఎందుకు మనకి అనిపిస్తుంది. అదే బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు, సీదా చెప్పేస్తాం ఏదన్నా. ఇప్పుడు టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళే పిలుస్తారు, నో ప్రాబ్లం ఇలాంటి Ah. అండ్ మీతో ఇక్కడ జర్నీలో పరిచయమైన వాళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు బాగానే, చాలా మంది ఉన్నారు. చాలా మంది Okay. ఉన్నారు, అడగగానే హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఇప్పుడు రీసెంట్ గా బాగా టచ్ లో ఉన్నారంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఉన్నారు. ప్రత్యూష అని, వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే అనమాట. అచ్చా ప్రత్యూష అని అండ్ నయోనిక అని, ఓకే పూజ, చాలా మంది ఉన్నారు అట్లా. అచ్చా. వీళ్ళు కూడా అందరు ఆర్టిస్ట్లే, మంచి మూవీస్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారా వాళ్ళు, లేకుంటే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాకనే వచ్చాకనే పరిచయం. పరిచయం. ఫస్ట్ లో అంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆ. నాకు కాలేజ్ లో కూడా పెద్దగా కనెక్షన్ అనిపించలేదు ఫ్రెండ్స్ తోటి. ఓకే ఓకే బాగుంటారు కానీ ఎక్కడికి బయటికి రారు వాళ్ళు. అచ్చా నేనేమో మొత్తం ఫ్రీ బర్డ్ టైప్ మా ఇంట్లో. Hmm. అసలు ఇంట్లో ఎక్కువ ఉండేదాన్ని కాదు, బాగా తిరగాలి అన్న ఫీలింగ్ నాది. ఓకే మా ఫ్రెండ్స్ ఏమో లేదు ఎప్పుడు ఇంట్లోనే ఉందామన్న వాళ్ళ ఫీలింగ్ వాళ్ళది. సో బాగా మంచి వాళ్ళు మా ఫ్రెండ్స్. సో వాళ్ళతో అలా ఉండేదాన్ని. ఇంకా బయటకు వచ్చాక ఇట్లా ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్దీ నాకు వాళ్ళు పరిచయం అయ్యారు. మంచి క్యారెక్టర్, అందరితో ఎక్కువ పరిచయం ఉండను, కొంతమంది మంచిగా ఉంటారు, వాళ్ళతో మాత్రం స్టిల్ ఇంకా టచ్ లో ఉన్నాను. ఓకే ఎలా రీడ్ చేస్తారు వాళ్ళు, మంచి చెడు అని మాటలో తెలిసిపోతారు, లేకుంటే ఫేస్ చూస్తే వాళ్ళ ఫేస్ చేతలో రీడింగ్ ఉందా? తెలుస్తుంది, చేతలో చేతల్లో తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఓకే లైక్ బిహేవియర్, అదే. యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మనకి Okay. అర్థమవుతుంది. ఓకే అంటే మనం ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, obviously. అవునా. బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. ఓకే. సో మనం బయట ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది నేను చూస్తాను. అదే. నువ్వు ఫ్రెండ్ లాగా ఉండగలుగుతున్నావా, లేదా స్టిల్ ఇక్కడ కూడా నువ్వు అలాగే యాక్ట్ చేస్తున్నావా అని చూస్తాను. ఉమ్. ఇప్పుడు కూడా అలాగే నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని అంటే యూ నాట్ కరెక్ట్ ఫర్ ద ఫ్రెండ్షిప్ అని అనుకుంటా. ఓకే ఇక్కడ నువ్వు ఫ్రీగా ఓపెన్ అప్ అవుతున్నావు అని అనుకుంటే ఓకే వీ కెన్ బి ఫ్రెండ్స్ అని ఒక ఫీలింగ్ అనమాట. చూడండి విజయ్ గారితో స్నేహం చేయాలంటే ఇవన్నీ ఆలోచిస్తారనమాట. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఓకే అలా ఉండాలి. ఇప్పట్లో ఎవ్వరు జెన్యున్ గా లేరండి. జస్ట్ Obviously. యూజ్ అయిన అవసరం ఉంటే 10 సార్లు ఫోన్లు చేస్తారు, మాట్లాడతారు. అవసరం అయిన అదైతే తర్వాత చాలా ఇప్పుడు మీరు సీరియల్ చేసుకుని 100 ఫోన్లు వస్తాయి, అవును. మీరు ఏ వర్క్ లేనప్పుడు ఎవరు చేయరు. ఎవరు చేయరు, ఆబ్వియస్లీ ఎవరు అదే చేయరు. అంటున్నాను. నేను చాలా అది ఫేస్ చేశాను Yes. కూడా. ఇప్పుడు ఏమైనా ఉంటే చూడరా, అదే నాకు కూడా ఏమైనా క్యారెక్టర్స్ అట్లా ఇప్పుడు అంటుంటారు. ఎంత మంది కాల్స్ అండి, అందు. ఈవెన్ అంకుల్ వాళ్ళు కూడా వదలట్లేరు, మా అదే రిలేటివ్స్ కూడా వదలట్లేరు. అదే కాల్స్ నెంబర్స్ తీసుకొని అదే. నాకు చెప్పండి అమ్మా, మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి చెప్పండి అమ్మా. ఉమ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. Yes, అంతే కదా. ఒక రికమెండేషన్ ఇస్తాం ఓకే, బట్ ఫస్ట్ నేను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. అదే అట్లీస్ట్ ఒక ప్రొఫైల్ నువ్వు మెయింటైన్ చేయాలి, ఏదైనా ఒక వీడియోస్ 2-3 వీడియోస్ పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. అంతే. అసలు ఒక దానికోసం నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు దాని గురించి తెలుసుకో, అంతే తెలుసుకున్నాక దిగు. అంతే. తెలియకుండా దిగితే చాలా కష్టపడతారు. నేను దిగాను, లక్కీగా ఏదో కొంచెం బాగానే వచ్చారు పైకి. అంటే తిరిగారు కాబట్టి నాట్ ఏ జోక్. Yeah, exactly. ఆఫీసులు తిరుగుతూనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ మీరు అక్కడ వెళ్ళడం జరిగింది. ఇంట్లో కూర్చొని నన్ను చూడు చూడు అంటే ఎవరు చూస్తారు? కొంతమంది ఉంటారు, అట్లా కూడా ఉంటారు. ఇక్కడ వెళ్ళారు, జాబ్ చేస్తారు, ఫోటోస్ ఫార్వర్డ్ చేస్తారు. ఫోటోస్ ఫార్వర్డ్ పెట్టి నాకు పెట్టి పెట్టి అంటే అని ఎవరు వస్తారు? రారు. నువ్వు ఆఫీస్ కి రా, వచ్చి 2-3 అంతే. సార్లు కలువు, టచ్ లో ఉండు వాళ్ళకి. అంతే. అలా ఉంటేనే 10 మంది మనల్ని గుర్తుపడతారు అదే. ఆబ్వియస్ గా. ఇండస్ట్రీ అంటేనే టచ్ లో ఉండాలి, Touch లో ఫ్రెండ్స్ ఉండాలి, సర్కిల్ yes. పెంచుకోవాలి. సర్కిల్ ఎస్, పార్టీస్ అంటారు, అదే. వెళ్ళాలి ఖచ్చితంగా, ఇష్టం లేకపోయినా వెళ్ళాలి. అవును అవును. చాలా కష్టం అవన్నీ, కానీ Okay. వన్స్ బాగుంటుంది అంటే మనం ఎంజాయ్ చేయాలి కానీ అన్ని బాగుంటాయి. అంతే అంతే Yeah. సూపర్. అండ్ కస్తూరిలో కూడా యాక్ట్ చేశారు స్టార్ మాలో. అవును, అంత పెద్ద ఛానల్ లో వచ్చింది, ఛానల్ మంచి Yes. సీరియల్ అది. మంచి సీరియల్. లిటరల్లీ ఒక 3-4 మంత్స్ వర్క్ చేశాను అవును. సీరియల్ లో. చాలా మంచి, మన కోటి సార్ ఉండేవాళ్ళు అప్పుడు Okay. డైరెక్టర్. అచ్చా. కోటి గారు, శ్రీకాంత్ గారు ఉండేవాళ్ళు, మేనేజర్ కూడా చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, అందరూ బాగా చూసుకునే వాళ్ళు నన్ను. ఆట నన్ను ఎప్పుడు అందరూ చిన్నపిల్లల అనే ట్రీట్ చేస్తారు. ఈవెన్ అక్కడికి నేను వెళ్ళినా కూడా హీరోయిన్ ఐశ్వర్య కూడా అవును రియలీ సో స్వీట్ అన్నమాట, చాలా బాగా చూసుకుంటా తను కూడా. అవును. నేను అక్క అనే అంట బయట ఉన్నా కూడా కొన్నిసార్లు, అచ్చా. చాలా బాగుంటాము. అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో కూడా. మన సొంత నువ్వే ఆమెనే కదా వాళ్ళ మదర్ క్యారెక్టర్. తను కస్తూరి. కస్తూరి వాళ్ళ అవును.
మనం అవును చూస్తున్నప్పుడు అనుకుంటా. ఒకటేసారి Yeah. ఇప్పుడు మదర్ అయిపోయారు. ఓకే. అవును సీనియర్ ఆర్టిస్ట్లే ఉన్నారు దాంట్లో కూడా అవును కస్తూరి దాంట్లో. మాక్సిమం సీరియల్ వాళ్ళే ఉన్నారు. ఓకే. దాని తర్వాత స్టార్ మాలో అవకాశాలు రాలే? అదే నేను మూవీస్ లో ఉన్నాను అప్పుడు ఓకే, తర్వాత ఓకే. నేనే ఆగాను అనమాట. అంటే అచ్చా. సీరియల్స్ కి వెళ్తే మళ్ళీ మూవీస్ రావని మీరు అన్నారు కదా. అవునవును. సో, అలా అనుకొని మూవీస్ లో ట్రై చేద్దామని వెళ్ళాను. ఓకే. ఆ మూవీస్ లో అవుతున్నాయి, చాలా మూవీస్ అయినాయి. అరంగేత్రం కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. అరంగేత్రం ఎవరిదంటే మన కవచం మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, అవును. శ్రీనివాస్ గారు, ఓకే. ఆయనదన్నమాట అరంగేత్రము. అచ్చా. ఆ మూవీలో ఎవరంటే ఇప్పుడు మన ఈ మూవీ వచ్చింది విరూపాక్ష అవును, సినిమా ఉంది కదా. విరూపాక్ష. అందులో చిన్న విలన్ ఉండేవాడు ఒక అబ్బాయి. అవును. ఆ అబ్బాయి మెయిన్ గా చేశాడు ఇందులో విలన్ గా. అచ్చా, అచ్చా. మన డైరెక్టర్ సారే మెయిన్ క్యారెక్టర్ చేశారు. ఓకే. పూజ అని చెప్పిన ఫ్రెండ్ తను కూడా, అందులోనే పరిచయం తను కూడా. అచ్చా. అందులో తనకి నేను ఫ్రెండ్ రోల్ చేశాను. నాది కీ రోల్ అనమాట. Okay. సినిమా అంతా నామినీ రన్ అవుతుంటుంది. సో ఆ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. అది కూడా కొంచెం పబ్లిసిటీ తక్కువ అవ్వడం వల్ల ఎవరికి తెలియలేదు, కానీ మూవీ వాజ్ రియలీ గుడ్. ఓకే. చాలా బాగుంది మూవీ. అచ్చా. శ్రీవల్లి తర్వాత మళ్ళీ సీరియల్స్ ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? చాలా వస్తున్నాయి. ఓకే. రీసెంట్ గా కూడా జమ్నీలో అడిగారు. ఓకే. కాకపోతే కొంచెం ఈ సీరియల్ ఒక 6 months టెలికాస్ట్ అయిన అవును. తర్వాత చేద్దాంలే అని ఆగుతున్నాను నేను. హరి బరి అయి మళ్ళీ అది ఇది లేకుండా అయిపోయింది. హరిబరి అయిపోతుంది. ఈ కాస్ట్యూమ్స్ ఆ అవును. కాస్ట్యూమ్స్ చాలా టఫ్ అండి అసలు. ఓకే. వన్స్ ఒకసారి సీరియల్ ని మనం నిలబెట్టిన తర్వాత దెన్ వి గో ఫర్ అవును. ద అనదర్ సీరియల్ అనేది నా Yes. ఫీలింగ్. ఓకే. ప్రవీణ మేడం కూడా అదే అన్నారు, నువ్వు ఫస్ట్ ఈ సీరియల్ ని చెయ్యి, నువ్వు చేశాక ఇంకో సీరియల్ కి వెళ్ళు, నువ్వు ఆ రెండు ఒకసారి చేసుకోవచ్చు, నువ్వు ప్రాబ్లం లేదు, కాకపోతే నీకు బర్డెన్ అయిపోతుంది, స్ట్రెస్ అయిపోతావు, నువ్వు ఎక్కువ చూసుకోలేవు, ఈ క్యారెక్టర్ లో చూసిన అమ్మాయిని ఇంకో క్యారెక్టర్ లో చూడాలంటే చూడలేదు. టైం తొందరగా పడుతుంది. కనెక్ట్ అవ్వరు. సో అలా చెప్పారనమాట. సో నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఒక 6 months టెలికాస్ట్ అవ్వని తర్వాత చూసుకుందామని ఆగుతున్నాను. Yes. బట్ కాస్టింగ్ వాళ్ళైతే అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్స్ చేసి వెళ్ళిపోతారు కానీ ఆ, బట్ మిమ్మల్ని ఇప్పుడు main lead రికగ్నైజ్ కదా. చేసుకోవాలి. ఇప్పుడు Yeah. ఇప్పుడు మనం కార్తీక దీపంని తన సౌందర్య గారిని ఎట్లా రికగ్నైజ్ చేసుకున్న ఫలానా మదర్ అని ఆమె అవును. ఒక్క సీరియల్ కూడా చేయకపోయేది, ఆ, ఒక్క సీరియల్ చేసేది. ఇప్పుడు చేసుకుంటున్నారు, ఇప్పుడు చాలా సీరియల్స్ లో ఇప్పుడు చేస్తున్నారు. 2 సీరియల్స్ వస్తున్నాయి, చేస్తూ- మాది ఒకటి అండ్ జీ తెలుగులో చేస్తున్నారు. చేస్తున్నారు. అగో అట్లా చిల్లాసో అనుకుంటా. బ్రాండ్ తెచ్చుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. హరిత గారు కూడా అప్పట్లో అవును. ఒకటే జీ తెలుగులో చేసేది, అవును. తర్వాత కంటిన్యూ అయిపోయారు. సూపర్. మీరు కూడా శ్రీవల్లి అండ్ విజయ. ఇప్పుడు మేము విజయాన్ని ఎవరు అన్నారు? ఎవరు ఇక అన్నారు? శ్రీవల్లి అని అంటారు. అంటారు. శ్రీవల్లి ఇక పేరు చేంజ్ చేసుకోవాలి, ఇక ఈటీవీ శ్రీవల్లి. హ్యాపీ ఫర్ దట్. అంతే కదా. టైటిల్ నేమ్ ఇస్తున్నారు, మనకు ఒక రికగ్నైజ్ వస్తుంది క్యారెక్టర్ వల్ల, అంతే. హ్యాపీ ఫర్ దట్. ఓకే. అండ్ యాడ్స్ కూడా చేస్తుంటారు. యాడ్స్ ఇచ్చిన బట్టలు మనమేనా లేకుంటే వాళ్ళు ఇస్తారా మనకు యాడ్స్ షూట్ చేసి? డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్. ఓకే. అంటే యాడ్ బట్టి ఉంటుంది. నేను రీసెంట్ గా టీఆర్ఎస్ యాడ్స్ చేశాను అనమాట. Okay. మన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అని ఓకే. ఉంటుంది. ఓకే. అందులో నేను ముస్లిం గర్ల్ గా చేశాను, అచ్చా. షాదీ ముబారక్ అని. ఓకే. అది ఏంటంటే సార్ వాళ్ళు ఏమన్నారంటే బడ్జెట్ మందే కాబట్టి మీరు తీసుకోనండి, నేను అమౌంట్ పే చేస్తాను అన్నారు. అచ్చా. సో నేను డ్రెస్సెస్ తెప్పించుకొని 1 dayకి కొలాబ్కి ఇస్తారు, రెంటల్కి ఇస్తారు. అవును. సో అలా ముస్లిం అంటే మన దగ్గర ఉండవు కాబట్టి సో అక్కడ నుండి తెప్పించుకొని చేయించుకోవడం అనేది చేశాను. ఓకే. అన్ని యాడ్ ఫిల్మ్స్ లో అయితే మ్యాక్స్ జ్యువెలరీ అయినా ఆర్ సమ్ అదర్ కైండ్ ఉంటాం, వాళ్ళు ఇస్తారు. లేదు అని అనుకుంటే మ్యాక్స్ మనవి. నేను రీసెంట్ గా స్వర్గసీమ సుకేతన చేశాను, రియల్ ఎస్టేట్ యాడ్. ఓకే. ఇప్పుడు బాగా అది పాపులర్ అయింది యాడ్. అచ్చా. అందులో అయితే మా ఓన్ కాస్ట్యూమ్. మీ own costume. కానీ కాస్ట్యూమ్స్ కి ఎక్కువ టైం ఉంటుంటది మన కొంచెం. సీరియల్స్ అనగానే అంటే ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే హ్యాపీ ఫర్ దట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం మనకి సీరియల్ ఫేమ్ వస్తుంది కాబట్టి అవును. చాలా మంది కొలాబ్ కి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు వేసుకోండి మేడం, మాకు పోస్ట్ చేయండి, మా కాస్ట్యూమ్ అని పోస్ట్ చేయండి. ఓ సో వాళ్ళకి అలా పబ్లిసిటీ అవుతుంది, మాకు ఫ్రీగా వస్తుంది. నైస్. అట్లా వర్కౌట్ అట్లా వర్కౌట్ అవుతుంది. Okay. కొంతమందికి అలా ఉంటది, Yeah. అందరూ ఇవ్వరు కాబట్టి ఆబ్వియస్లీ కొన్ని మనం అరేంజ్ చేసుకోవాల్సి అదే. ఉంటుంది. కానీ లేడీస్ మాత్రం ఆ హీరోయిన్ ని, ఆ మదర్ క్యారెక్టర్స్ ని ఏ డ్రెస్ వేసుకున్నారో వాళ్ళు అవి చూస్తుంటారు. చాలా అసలు అంతెందుకు మా రిలేటివ్, మా కజిన్ సిస్టర్ ఆవిడ అంటే బ్లౌజ్ బాగుంది కదా అక్కడ ఆంటీకి, మంచిగా వేస్తుంది అమ్మాయి, మేకప్ కూడా బాగా వేసుకుంటది. అట్లా నాకు ఫస్ట్ లో అనిపించేది మన క్యారెక్టర్ బాగుండాలి కానీ ఎంత ఇవన్నీ వాళ్ళు చూస్తారులే అనిపిస్తుంది, కానీ బయట చూసేదే అది. అదే చూస్తారు. అందుకే నాకు కూడా అనిపిస్తుంది సీరియల్ వల్ల అంత కొనడంలో తప్పులేదులే అనిపిస్తుంది. డిజైనర్ పీసెస్ అవన్నీ చేసి వాళ్ళ కోసం. వీళ్ళందరూ కొత్తగా అనుకుంటారు, అంటే సీరియల్ అనగానే చూసే వాళ్ళందరికీ సపరేట్ ప్రపంచం. అవును. అసలు వాళ్ళంతా సపరేట్ అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చేది మేకప్, మన మేక్ ఓవర్ మొత్తం. అంతే. సో నేను కూడా అదే కష్టపడుతున్నాను ప్రెసెంట్, ఒక మేక్ ఓవర్ తీసుకొని రావాలి నా క్యారెక్టర్ కి. ఓకే. నైస్. అండ్ ఇవన్నీ సీరియల్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు. ఒకవేళ బిగ్ బాస్ 7 లో అవకాశం వస్తే వెళ్తారా లేకుంటే సీరియల్ లోనే ఉంటారా? వెళ్తాను. ఓ సూపర్. అది అందరికి రాదు అవకాశాలు, అవును. వస్తున్నప్పుడు మనము వెళ్ళకుండా ఉండడం ఎలా, ఓకే. అడిగి మాట్లాడుకొని, అంటే మరి కష్టం వెళ్ళిపోతా అనేం లేదు, అదే. ఒకసారి సీరియల్ బట్టి అడిగి అక్కడ. మాట్లాడుకొని
వాళ్ళకి ఓకే అని అనుకుంటే దెన్ ఐ లీవ్. అప్పుడు సీరియల్ వాళ్ళు ఏం చేస్తాడు, హీరోయిన్ కి కోమా వచ్చిందని వచ్చేదా ఆ కోమలనే ఐసీలో పెట్టేస్తారు, లేకుంటే ఊరు నుంచి అలా వెళ్ళిపోయిందని పెట్టేస్తారు. అది స్క్రిప్ట్ డిమాండింగ్ బట్టి చేస్తారు. Yes, yes. కానీ మాక్సిమం సీరియల్ వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు. బిగ్ బాస్ కి Yes. సీరియల్ అయిపోయాక వెళ్ళండి అని అంటారు కానీ ఎందుకంటే మెయిన్ లీడ్ కాబట్టి మెయిన్ లీడ్ అసలే ఒప్పుకోరు. ఒప్పుకోరు. ఇప్పుడే స్టార్టింగ్ ఉంది కాబట్టి నాకు ఆల్రెడీ అడిగా చాలా మంది వెళ్తారా పంపిస్తాము అనేసి అన్నారు కానీ ఇప్పుడే ఎందుకులేండి, మనం కూడా ఎవరికి తెలియదు పెద్దగా, వెళ్ళా కూడా ఎవరు అంత గుర్తుపట్టారు, కొంచెం స్టార్టప్ రానివ్వండి దెన్ వెళ్ళొచ్చు. దాంట్లో వెళ్ళడం కూడా గొప్ప కాదు, ఓటింగ్ బ్యాంక్ కూడా పెంచుకోవాలి, పెంచాలి. మనం ఎవరు తెలియదు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ అవుట్ కోసం ఇంత రిస్క్ ఎందుకు అనిపిస్తుంది. కొంచెం మనకి రికగ్నైజేషన్ రావాలి, 10 మంది చూడగానే గుర్తుపడితే ఓకే సూపర్ అంటే అప్పుడు వెళ్తారనమాట ఈ శ్రీవల్లి గారు. అదే బెస్ట్, ఓట్ బ్యాంకింగ్ ఉంటేనే మనం అక్కడ దాకా వెళ్ళాలి, ఓట్ బ్యాంకింగ్ లేకుండా ఫస్ట్ 2 వీక్స్ ఇంట్రెస్ట్ చూపియరు, మళ్ళీ కొత్త వాళ్ళు అనగానే అంత ఇంట్రెస్ట్ చూపియరు. అండ్ వాళ్ళు కూడా మింగిల్ గారు లోపలికి అంతే, ఎవరో అమ్మాయిలే, మనం లోన్లీగా ఫీల్ అయిపోతాం అప్పుడు, అసలే అక్కడ ఏముండవు, ఎందుకు వచ్చింది. శ్రీవల్లి మొత్తం ఇండస్ట్రీని చదివేశారు మైండ్ ని. చదివేశారంటే ఏదో ఎక్స్పీరియన్స్ తప్పదు, ఇండస్ట్రీ ప్రతి ఒక్క అవగాహన ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, ఎలాంటి మూవీస్ చూస్తుంటారు శ్రీవల్లి గారు? మూవీస్ అన్ని చూస్తాను, ఎక్కువ అయితే హాలీవుడ్ వి చూస్తుంటాను. వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రీసెంట్ గానే నాది 911 అని ఒక వెబ్ సిరీస్ అయిపోయింది. ఇప్పుడైతే ఏం చూడాలని మ్యాన్ఫిస్ దొరికిందా చూస్తున్నా. తెలుగు మూవీస్ కూడా చాలా చూస్తాను, నాకు ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే అన్ని చూస్తాను. ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ చూడాలని గట్టిగా కూర్చున్నా, 2018 అని మలయాళం మూవీ అనుకుంటా, కేరళ మీద వచ్చింది, కేరళ ఫ్లడ్స్ మీద. సో అలాంటివి ఇష్టం, పేట్రియాటిక్ మూవీస్ అంటే చాలా ఇష్టం. హిందీ అయినా తెలుగు అయినా ఏ లాంగ్వేజ్ అయినా పేట్రియాటిజం మూవీ ఏది ఉన్నా చూస్తాను, చాలా ఇంట్రెస్ట్. శ్రీవల్లి గారికి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇవి మనకు చదువు చెప్పింది. లాంగ్వేజెస్ కన్నడ ఏం లేదు, అక్కడి నుంచి ఏమైనా ఫోన్స్ వచ్చాయా కన్నడ అక్కడి నుంచి? రాలేదు. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అడిగితే ఇస్తారు అవకాశం, కానీ నేనే కొంచెం ఆగాను. మలయాళంలో అనుకున్నా కానీ అది అసలు నూరు తిరగదు, కనీసం తమిళ్లో చేసుకోవచ్చు అన్నారు, కొంచెం మనం మాట్లాడుతుంటే వస్తుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు. అదే ఉన్నారు, సోర్సెస్ అయితే ఉన్నాయి కదా, అంతగా ఏం ట్రై చేయట్లేదు, ఇక్కడే ఆఫర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ట్రై చేసుకొని అటు వెళ్దాంలే అని అలా అనుకున్నా.